హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రోషిదాస్ వరల్డ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మరొక హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే ఆల్ పల్సెస్తో ఒక సలాడ్ అయితే చేసుకోబోతున్నాం. సో ఆ ప్రాసెస్ ఏంటి అనేది మీరు చూస్తూ ఉండండి. ఇక్కడైతే నేను ఒక 3 టైప్స్ ఆఫ్ పల్సెస్ అయితే తీసుకున్నాను. అన్నీ కూడా 1/3 కప్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను వచ్చేసి 1/3 కప్ బఠానీ, 1/3 కప్ కాబూలి శనగలు, అలాగే 1/3 కప్ బొబ్బర్లు అయితే తీసుకున్నాను. మీకు తెలియడం కోసం నేను అన్నీ విడివిడిగా నానబెట్టి చూపిస్తున్నానండి. ఇవన్నీ కూడా నేను ఒక 8 అవర్స్ పాటు అలా నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఆ తర్వాత 8 అవర్స్ తర్వాత నేను ఇవన్నీ కూడా ఉడకపెట్టుకుంటున్నాను అనమాట. ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే చాలు, మంచిగా ఉడికిపోతాయి. నేనైతే ఇక్కడ ఆనియన్స్, క్యారెట్స్ ఇవన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను. మనకి సలాడ్ అంటే జస్ట్ క్యారెట్, బీట్రూట్ ఇట్లా వేసుకుంటారు. నేను ఇక్కడ కొన్ని వెజ్జెస్ యాడ్ చేసుకుంటూ సలాడ్ అయితే చేసుకుంటున్నాను. చెప్పాను కదా, ఒక హెల్దీ సలాడ్ అయితే చేసుకుంటున్నామండి. ఇక్కడ మనం తీసుకున్న ప్రతి ఇంగ్రీడియంట్లోనూ కొన్ని హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. సో హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఏంటి అనేవి ఈరోజు ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్తాను. మీరైతే ప్రాసెస్ చూసేస్తూ ఉండండి. ఇప్పుడైతే మనం హెల్త్ బెనిఫిట్స్ చెప్పుకుందాం. ఫస్ట్ అయితే నేను ఇక్కడ వైట్ బఠానీ యొక్క హెల్త్ బెనిఫిట్స్ అనేవి చెప్తున్నాను అనమాట. మనకి వైట్ బఠానీలో ఫైబర్ కంటెంట్ అలాగే ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. అండ్ చాలామందికి డైజెషన్ అనేది ఈజీగా అవ్వదు. సో వాళ్ళకి ఇలా వైట్ బఠానీ వాళ్ళ డైలీ డైట్ చార్ట్లో పెట్టుకుంటే కనుక హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. అండ్ ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిలో మనకి గ్రెలిన్ హార్మోన్ అనేవి తగ్గిస్తాయన్నమాట. అప్పుడు మనకి ఆకలి అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. బ్లడ్ షుగర్ ఉన్న వాళ్ళకు కూడా షుగర్ లెవెల్స్ అనేవి డిక్రీజ్ చేస్తుంది అనమాట. డయాబెటీస్ ఉన్న వాళ్ళైనా సరే వైట్ బఠానీని వాళ్ళ యొక్క డైలీ మీల్ ప్లాన్లో అప్లై చేసుకుంటే కనుక. నెక్స్ట్ వచ్చేసి బొబ్బర్లు అండి. బొబ్బర్లో కూడా కొలెస్ట్రాల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దీనిలో కూడా ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. లో క్యాలరీస్ అనేవి ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుంది. మనకు దీంట్లో బోన్స్కి కావాల్సిన కాల్షియం, మెగ్నీషియం అండ్ భాస్వరం అనేవి ఉంటాయండి. ఇది స్కిన్ని మంచిగా బ్రైట్నింగ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. అలాగే మనకి ఇమ్యూనిటీ అనేది కూడా పెంచుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కాబూలి శనగలండి. కాబూలి శనగలు వచ్చేసి దీన్ని చిక్పియాస్ అని కూడా అంటారండి. వీటిల్లో ఫైబర్ కంటెంట్, పొటాషియం అండ్ మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటాయి. డైజెషన్ సిస్టమ్ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుందండి. అండ్ ఐరన్ కంటెంట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుందండి. ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి బాడీకి. ఐరన్ కంటెంట్ లేని వాళ్ళకి ఇలా ఒక మీల్ కాబూలి శనగలతో ఒక చాట్ లేదా ఒక కొంచెం తాలింపు వేసి అలా ఇస్తూ ఉంటే ఏంటంటే మనలో ఐరన్ కంటెంట్ అనేది పెరుగుతుందండి. అలాగే క్యాన్సర్ రాకుండా ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది. మనం ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది దాన్ని కూడా రిమూవ్ చేసేస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి కుకుంబర్ అండి. కుకుంబర్లో మనకి 95% వాటర్ కంటెంట్ అనేది ఉంటుందండి. మనకి వెయిట్ లాస్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇది హార్ట్కి చాలా మంచిదండి. మనకి బ్లడ్లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది రిమూవ్ చేస్తుందండి. అలాగే మన ఎముకలకి మంచి స్ట్రెంగ్త్ అనేది ఇస్తుంది. అలాగే మన ఇమ్యూనిటీ పవర్ అనేది ఇంక్రీజ్ చేస్తుందండి. బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ చేస్తూ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ అండి. క్యారెట్లో మనకి ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుందండి, పీచు పదార్థం అనేది. ఇది వచ్చేసి బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుందండి. క్యారెట్లో మనకి విటమిన్ ఏ, విటమిన్ కే, అలాగే బెటా కెరటిన్, కాల్షియం అనేది మనకి బోన్ స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటాయండి. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, కొలాజిన్ అనేవి ఇంప్రూవ్ చేస్తుందండి ఎప్పుడు క్యారెట్ మనకి. నెక్స్ట్ మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది కూడా ఇంప్రూవ్ చేసిద్దండి. కొన్ని పోషకాలు అనేవి క్యాన్సర్లో
క్యాన్సర్లో ఉన్న ప్రమాదాన్ని తగ్గిస్తానికి క్యారెట్ బాగా ఉపయోగపడుతుందండి. అలాగే టమాటా అండి. టమాటాలో మనకి లైకోపీన్ ఉంటుందండి. ఇది టైప్ 2 డయాబెటీస్ తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అలాగే దీంట్లో బీటా కెరోటిన్ ఉంటుందండి. ఇది హార్ట్కి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, స్కిన్కి చాలా మంచిదండి. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ సాల్ట్ అండి. బ్లాక్ సాల్ట్లో మనకి పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం ఉంటాయి. అలాగే మనకి గ్యాస్ ఫామ్ అయినప్పుడు, పొట్టొబ్బరం, గుండెల్లో మంట, అలా వికారం ఉన్నప్పుడు బ్లాక్ సాల్ట్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. హెయిర్ లాస్ అయ్యే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. స్కిన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.